పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రతి పేదవారికి వైద్య నిమిత్తం ఎక్కువ చెక్కులు పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వమని మీరు ఈ ప్రభుత్వం యొక్క అభివృద్ధిని ఓర్వలేక దుష్ప్రచారం ప్రెస్ మీట్ పెట్టి చేయడం సరికాదు ఇలాంటివి మానుకోండి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ 67 లక్షల రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తాడేపల్లి కాన్స్టిట్యున్సీ తరఫున ప్రజల తరఫున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే సంవత్సర కాలంలో 12 నెలల కాలంలో 1,67,00,000 రూపాయలని తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో చెక్కులు ఇవ్వకుండా రాష్ట్రం అంతా కూడా ఇదే రీతిలో ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక టీం వర్క్ చేయాలి. 4 మనుషులు ఉంటే ఇదంతా కూడా సాధ్యం. 4 మనుషులు పెట్టి నిరంతరం ఇక్కడి నుంచి లెటర్లు పంపడమే, ఎవరు అవసరం ఉంటే వాళ్ళకి చేయడం, మన తోసిన సహాయం చేయడానికి మనం ఆల్రెడీ మీరు ఆశీర్వదించారు. గెలిచిన తర్వాత మేము చేసి పని మిగిలి ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మనం చేపడుతూ ఉన్నాం. కాబట్టి దీనికి పూర్తిగా ప్రజలందరూ కూడా ఎంత వస్తే అంత తీసుకుని ఆ రకంగా మనం ఆ డబ్బులు సీఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఏదోటి మా కాన్స్టిట్యున్సీకి న్యాయం చేయండి అంటే ఆయన పెద్ద మనసు చేసుకుని ఈ రోజు వరకు 1,67,00,000 రూపాయలు 12 నెలల కాలంలో ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఈ మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, మరి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని కోరుతున్నాను. కూటమి ప్రభుత్వం వల్ల ఇది సాధ్యం. ఇవాళ నిన్న ఒక్కరోజు 10,000 కోట్ల రూపాయలు ఇవాళ మరి తల్లికి వందనం పేరుతో రిలీజ్ చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రపంచంలో మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రానికి దక్కుద్ది. అది చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్దని కూడా, కూటమి ప్రభుత్వం దక్కుద్దని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. చాలామంది మాట్లాడుతున్నారు శాతగాని 5 సంవత్సరాలు తట్టమట్టి కూడా వెళ్ళినటువంటి వ్యక్తులు వాళ్ళు మైకి పట్టుకు మాట్లాడుతున్నారు. మీకు ఏం ధైర్యం ఉందని మాట్లాడతారని అడుగుతూ ఉన్నా. మీరు గడ్డి తింటమే సరిపోయింది 5 సంవత్సరాల పాటు. మీరు ఒకసారి ఈ సంవత్సర కాలంలో మేము ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ కానీ మేము చేసిన పనులు కానీ ఎన్ని కోట్లు వివరణ ఇస్తాం. మీరు కూర్చొని మాట్లాడండి. అంతేగాని ఏదో నోటుకొస్తే అది మాట్లాడితే కుక్కలకు మెరుగునాడికి మీ మాట్లాడడానికి అర్థం ఉండదు. పని చేసినప్పుడు మాకు సహకరించండి. మేము తప్పు చేస్తే విమర్శించండి, తప్పులేదు. ఏమీ లేకుండానే మీరు ప్రెస్ మీట్లు పెట్టి మీ మనుగడ కోసం మాట్లాడే వైసీపీ నాయకులందరికీ మీరు తెలియజేస్తూ ఉన్నా. మీరు ఏదైనా ఉంటే నిబద్ధతగా మాట్లాడండి. మేము మీ సంవత్సరంలో మరి మాకంటే ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారా, లేకపోతే మాకంటే ఇచ్చిన పథకాలు ఇచ్చారా, లేకపోతే మీరు ఏమైనా అభివృద్ధి చేశారా అని అడిగితే మీ దగ్గర సమాధానం లేదు.